అందరికీ శుభ సాయంత్రము కాదు, మధ్యాహ్నము కాదు. యమ్మీ యమ్మీ సాంబార్. దాదాపుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు నేను తిన్నాను సాంబార్. ఓకే, వదిలేయండి. నేచురోపతి వే, ఓన్లీ సాల్ట్ యాడెడ్. చూడండి, హాఫ్ కప్, దీంతో హాఫ్ కప్ కందిపప్పుకి అవి తెల్లవారి నానేసాను. నిండా నీళ్ళేసి నానేసిన తర్వాత 4 గొరుగులు, 5 టమాటాలు, 10 పచ్చిమిర్చి, మా ఇంట్లో వంకాయలు, దాంతోపాటు లేత జొన్న పొట్లు. సరేనా? సాంబార్ చేసుకునే విధానంకి వస్తే ఆవాలు జీలకర్ర, ధనియాలు, ఇంగువ పోపేసాను. పోపేసిన తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ వేసాను. బెండకాయలు కూడా వేసాను, ఇప్పుడు ప్రజెంట్ లేవు. నేను 10 పచ్చిమిర్చి, 5 టమాటాలు మిక్సీ చేశాను, ఇంత కందిపప్పుకు అనమాట. మిక్సీ చేసిన తర్వాత ముందే మామిడొరుగులకి నీటిలోనే నానేసాను, పులుపు అనేది బాగా దిగుతుందని. ఆ నీళ్లతోనే ఎప్పుడైతే టమాటా రసంకి బాగా మిక్సీ చేశాను కదా, 5 టమాటా అంటే ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ అన్నీ ఏగిపోయిన తర్వాత, కూరగాయ ముక్కలన్నీ ఏగిపోయిన తర్వాత ఈ టమాటా జ్యూస్ వేసాను. టమాటా జ్యూస్ అంటే పచ్చిమిరపకాయలు టమాటా జ్యూస్లోనే మిక్సీ చేసిన తర్వాత మరుగుతున్న తర్వాత ఈ పొల్లలో నానేసిన ఒరుగులు కూడా అందులో వేసిన తర్వాత కందిపప్పు ఏదైతే ఉడకపెట్టానో అది కూడా యాడ్ చేసాను. ఒక విజిల్ అయిపోయిన తర్వాత చూడండి, సాంబార్ పొడి మంతిన ఆశ్రమంలో కూడా అలాగే చెప్పారు, మా కోడలు ఇచ్చేశారు, తను కూడా అలాగే చెప్పారు. ఎలాగంటే కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం కందిపప్పు, కొంచెం శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉంటే ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి మిక్సీ చేసుకొని ఆ పొడి అనమాట ఇందులో వేసుకున్నాను. ఒక కుక్కర్లాగా వచ్చింది. మెయిన్ ఈరోజు నాకు గుడ్ న్యూస్ ఏంటంటే మా వారు చక్కగా తినేశారు. దాంతోపాటు ఉప్పు నొడియాలు, ఉప్పు లేని వడియాలు 2 ఇచ్చాను, అతను పోల్చుకోలేదు, మొత్తం తినేశారు. అప్పడం కూడా తిన్నారు. ఈరోజు గుడ్ న్యూస్ ఇదేనండి. వేడి నిజంగా యమ్మీ సాంబార్ నేను కూడా తిన్నా ఈరోజు. సరేనా? ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ఎంజాయ్ చేయండి మీరు కూడా. చింతపండు లేని సాంబార్ బాగుందా? ఉప్పు కూడా లేకపోయినా కూడా తెలీదు మరి, మర్చిపోయాను. ఒక చెంచాడు ఉంటుంది తాటి బెల్లం వేసా టేస్ట్కి. అది ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. తప్పులుంటే మన్నించండి. మీరు కూడా మీ ఇంట్లో నేచురోపతి సాంబార్ అంది ఎంజాయ్ చేయండి. ఒకటి టమాటా రసం కొంచెం ఎక్కువ వేసుకున్నా, పసుపు వేసాను, మర్చిపోయాను. పసుపు కూడా వేస్తాము, ఎందుకంటే పసుపు లేనిది బాగోదు కదా. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.